హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వీకిడిగ్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 ఎడిషన్ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఈ వీడియోలో ఈ మొబైల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారు అండ్ ఆ ప్రైస్కి ఈ మొబైల్ మీరు కొనొచ్చని అయితే క్లారిటీ ఇస్తాను. సో మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మొబైల్ డిజైన్ ఏ విధంగా ఉంటుందని అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో మంచిగా అయితే ఉంటుంది లుక్ అయితే. బాటంలో చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ నేమ్ అయితే ఉంటుంది అండ్ ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ, ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేశారు అనేది వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. అండ్ ఈ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే మాత్రం 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. అండ్ ఇది IPS LCD డిస్ప్లే 500 నిట్స్ మాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిస్ప్లే నార్మల్ 60 Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే అయితే బెటర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ అండర్ 10,000లో వస్తుంది. సో 10,000లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే ఇన్ఫినిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఈ మొబైల్కి అయితే 1080x2400 పిక్సెల్స్తో అయితే మొబైల్ అయితే వస్తుంది. అండ్ IPS LCD డిస్ప్లే ఇచ్చారు కాబట్టి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్లో యూనిసాక్ T610 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 1.82 GHz క్లాక్ చెప్పబడింది. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. బడ్జెట్లోనైతే గేమింగ్ అటువంటివి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. నార్మల్ యూసేజ్కి అయితే ఈ ప్రాసెసర్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ మొబైల్ కెమెరాలో చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఇచ్చారు. సో మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 1080p 30 frames/second వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. సో నేను ఈ మొబైల్ కెమెరా గురించి ఏం చెప్పదలుచుకోలేదు. ఖచ్చితంగా ఈ మొబైల్ రివ్యూస్ అయితే చెక్ చేయండి కెమెరా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మిడిల్లోనైతే పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. అందులో 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 720pలోనైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. సో వాళ్ళు మెన్షన్ చేయలేదు 720p or 1080pలోనైతే మీరు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఈ ఫ్రంట్ కెమెరాను యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. అండ్ నార్మల్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేయదు. Type-C పోర్ట్తో అయితే తీసుకొస్తున్నారు. ఈ మధ్య కంపెనీస్ అన్ని మైక్రో USB నుంచి Type-C పోర్ట్కి అయితే షిఫ్ట్ అవుతున్నారు. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఈ మొబైల్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నమాట ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ బేస్ వేరియంట్ 4+64GB అయితే స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే 8,999 రూపీస్ అయితే పెట్టారు. అంటే 9,000 అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఒకటి గమనించాలి, వీళ్ళు ఇక్కడ స్పెషల్ ఇంట్రడ్యూసరీ ప్రైస్ అని అయితే మెన్షన్ చేశారు. అంటే ఇది ఇంట్రడ్యూసరీ ప్రైస్ మాత్రమే, అంటే ఫస్ట్ సేల్ వరకు మాత్రమే ఈ ప్రైస్కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. తర్వాత ఈ మొబైల్ ప్రైస్ అయితే పెంచుతారు. సో ఇది నార్మల్ ప్రైస్ అయితే కాదు. మొబైల్ మీద బ్యాంక్ కార్డ్స్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. యాక్సిస్ అండ్ కోటక్ బ్యాంక్ కార్డ్స్ మీకు 900 అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆ 900 డిస్కౌంట్ కలుపుకుంటే ఈ మొబైల్ మీకు 8,099 రూపీస్లోనైతే వస్తుంది. సో ఇవన్నమాట ఈ ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 మొబైల్ ఫుల్ డీటెయిల్స్, ప్రైస్ అండ్ స్పెక్స్. ఇక ఈ ప్రైస్లో ఈ మొబైల్ని కొనొచ్చు అనే విషయానికి వస్తే మాత్రం కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఈ మొబైల్లోనైతే ఉన్నాయి. అవి ఏంటి అంటే బెటర్ డిస్ప్లే, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో తీసుకొచ్చారు. 500 నిట్స్ మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఇచ్చారు. Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇవంతా బెటర్ అయితే ఉన్నాయి. కానీ ఈ మొబైల్లో ప్రాసెసర్ అయితే కొంచెం వీక్ అయితే ఉంటుంది. అండ్ కెమెరా కూడా అంత బెటర్ అయితే లేదన్నమాట. సో మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఇందులో ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కానీ నా ఒపీనియన్ ఏంటిదంటే ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 9,000 పెట్టారు కదా. సో ఇప్పుడు సేల్స్ అయితే తీసుకొస్తుంటారు. ఆ సేల్స్లలో 11,000 or 12,000లో ఉన్న మొబైల్స్ మీకు 10,000 9,000లోనైతే వస్తుంటాయి. సో అప్పుడు కొంటే బెటర్ అని అయితే నా ఒపీనియన్. సో మంచిగానే తీసుకొచ్చారు, కానీ ప్రాసెసర్ అండ్ కెమెరాలో కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే మాత్రం బెటర్ అయితే ఉండేదని నాకైతే అనిపించింది. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఈ మొబైల్ గురించి ఇంకేం డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చెక్ చేయండి. అప్పుడే మీకు ఈ మొబైల్ గురించి క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అయింది అనిపించినా కూడా ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి 100 likes అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.